అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. పాల్గొన్న మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు. దివంగత ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు మరణించి 16 సంవత్సరాలు అయిన సందర్భంగా వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ కూడా, ప్రతి ఒక్క పేదవాడికి అందరికి కూడా గుర్తున్న విషయమే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు అతను పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ, అలాగే ఉచిత వైద్యం కానివ్వండి, ఉచిత విద్య కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీ కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పేదవాడి గుండెలో స్థిరస్థాయిగా నిలుచుకునేటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అది ఒక మన మాజీ ముఖ్యమంత్రి వారు, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోవడానికి, అతని యొక్క కొడుకు స్థాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఉండడం, మన అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీలో మన అందరం కూడా ఉండడం మనం ఎంతో పూర్వ జన్మ సుకృతంగా. అంటే ఒక మంచి నాయకుడు, రాజకీయాల్లో మంచి నాయకుడు ఉన్నాడంటే అతని దగ్గర మనం పనిచేస్తున్నామంటే మనందరం కూడా కాలు రగరేసుకొని చక్కగా ఫలానా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీలో మేమందరం కూడా సభ్యులము, కార్యకర్తలము ఉండడం మనం అందరం చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తండ్రి అడుగుజాడలో తండ్రి ఒక అడుగు దూకితే దానికంటూ ఇంకొక అరడుగు ఎక్కువ వేసి దూకినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వేళలా కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో మనందరం కూడా పార్టీకి అండగా ఉండి, పార్టీ రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే మనందరం కూడా కార్యకర్తలు అందరం కూడా కంకణం కట్టుకొని మనందరం కూడా మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి విజయాన్ని అందించడానికి మనందరం కూడా చక్కటి దాన్ని సంఘీభావంగా మనందరం కూడా సహకారం అందించాలని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎన్ని సేవలు అందించారో ఆ సేవలను గుర్తు చేసుకుంటున్నాము. ఈరోజు ఒక 108 ఉంది అంటే అది ఆయన పుణ్యంగానే. ఎన్ని తరాలున్నా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చిన మహానేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రమే చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్నే కాదు మన భారతదేశాన్నే శాసించి ఆయన అడుగుజాడల్లో అనేక రాష్ట్రాలు నడిచే విధంగా ఆయన పరిపాలన సాగించారు. అలాంటి తండ్రికి కుమారుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనందరం భాగస్వాములుగా ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఏదైనా పథకాలు పెడుతున్నారు, ఏదైనా చేస్తున్నారంటే
అది ఆయన చేసిన పథకాలను ఆదర్శంగా తీసుకుని మాత్రమే దానికి మార్పు చేర్పులు చేస్తున్నారు తప్ప కొత్తగా ఎవరు ఏది చేసే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పటి నుంచి మనందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే స్థానికంగా మనందరం కష్టపడి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనందరం కూడా కష్టపడి మళ్ళీ మన పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా విచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.